హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఏమిటి తొలి ఏకాదశి రోజు తప్పులు చేయకండి ఏంటి? అవునండి, తొలి ఏకాదశి రోజు మనం పూజ చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, ఉప్పు దీపాలను వెలిగిస్తాము, ఎన్నో చేస్తూ ఉంటాము. మరి పూజ ఎలా చేయాలనేది వీటిలలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు దొర్లిపోతూ ఉంటాయి. మరి ఆ తప్పులు చేస్తే మనం చేసిన పూజకి ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాము. మరి 99 మందికి తెలియని రహస్యాలు ఏంటి? ఈరోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఉదయము ఆలస్యంగా నిద్ర లేవకండి, ఉదయమే లేవండి. కోపము మనకు రోజు వస్తుంటాయండి. అబద్ధాలు చెప్పడము, కోపం రావడము, ఇది చాలా చాలా కామన్ మనకు. అలాంటివి మాత్రం ఈ రోజుకి అవాయిడ్ చేయండి, ఒక్కరోజే కదా. తర్వాత మాంసాహారము, మద్యం తీసుకోవడము అలాంటివి మానేయండి కంప్లీట్గా. పూజ చేస్తే ఇవి తింటే ఫలితం ఉండదు, ఇవి తినకుండా ఉండండి. ఉల్లిపాయలు, వెల్లుల్లులు మాత్రము, ఇవన్నీ తామసిక ఆహారం, వీటిని కూడా నివారించండి. కానీ కొంతమంది ఉపవాసం అని పొద్దున్న అన్నం తినేసి సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉంటారు. అలాంటి పని చేయకండి. మీకు ఆకలికి ఓర్చుకోలేకపోతే శుభ్రంగా ఏదైనా టిఫిన్ తినండి. పూరి కానీ చపాతీనే కానీ ఏదైనా తినండి. అంటే అన్నంతో చేసినవి మాత్రం తినకండి. సో అది మన సంప్రదాయ ప్రకారం ఆ నియమాన్ని పాటిస్తే బియ్యం తినకుండా తినండి. ఒక పూట పళ్ళు ఫలాలు తీసుకోండి. కొంతమంది నిర్జల ఉపవాసం అనేది ఉండొచ్చు. తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి పూజ చేయకండి. తులసి దళాలు ప్రొక్యూర్ చేసుకోవడం చాలా సులభం, మనకు ఎక్కడైనా దొరుకుతాయి. అవి ఉంటే అవి వేసి పూజ చేయండి. ఎందుకంటే అది చాలా ప్రియమైనటువంటిది విష్ణుమూర్తికి. మనం ఎంత ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, పూజలు చేసినప్పుడు ఆయనకి ఇష్టమైనది సమర్పించితే ఎంతో బాగుంటుంది కదా. మరి ఇంకా ఎలాంటి తప్పులు చేయకూడదంటే, ఉప్పు దీపానికి ఉప్పు వాడతాం మనం. ఆ వాడిన ఉప్పుని వంటకు అస్సలు వాడకండి. దాన్ని ఎక్కడ పోయాలో కూడా మనము కింద వీడియోలో చెప్పాము, అది చూసి మొత్తం ఉప్పు దీప ప్రాసెస్ని పాటించండి. మనం ఏం తిన్నాము అనేది ముఖ్యం కాదండి, మనకి ఉన్న దాంట్లో మనం ఎదుటి వాళ్ళకు ఎంతగా ఇస్తున్నాము అవసరానికి అనేది చాలా ఇంపార్టెంట్. మనము దానం చేసే అవకాశం ఈ రోజు తొలి ఏకాదశి రోజు వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. తప్పకుండా దానం అనేది చెయ్యండి. అది ఏ రూపంలో అయినా కానివ్వండి. మీరు డబ్బు ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, పళ్ళ దానం ఇవ్వచ్చు, ఒక ధాన్య దానం ఇవ్వచ్చు. చాలామంది కొంచెం ఈ భగవద్గీత చిన్న పుస్తకాలను చేయించి అందరికీ ఇస్తుంటారు. అది చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి మనం ఉపవాసాలు కూడా చేస్తాము. ఉపవాసాన్ని చాలా ఆకలిస్తుందని సాయంత్రం కాగానే ఏదో తినేసేయడము అలా మాత్రం అస్సలు చేయకండి. ఉపవాసాన్ని మన ఛానల్లో కూడా పెట్టాము, ఎలా విరమించాలి అనేది. దానికి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు స్నానం చేసి శుభ్రంగా దేవుడిని అలంకరించుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని అప్పుడు మీరు ఉపవాస విరమణ చేశాం కదా అని మళ్ళీ యథావిధిగా తినకండి. ఈ రోజైతే ఏవైతే పాటించామో అవే ఆ రోజు కూడా, అంటే మాంసాహారాన్ని వదిలేసి మామూలుగా సాత్విక ఆహారం, మసాలాలు లేనటువంటి అన్నాన్ని తినండి మీరు. తర్వాత మరి ఇవన్నీ చేయకూడదు. ఏం చేయాలి ఈరోజు అంటే, రోజంతా భగవన్ నామస్మరణ చేసుకోండి. విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తర నామావళిని పారాయణం చేసుకోండి. మంచి మనసుతోని, మంచి ఆలోచనలతోని, చెడు ఆలోచనలు చేయకుండాను, ఎవరికి అపకారాలు అని చెప్పేసి ఆలోచించకుండా మనము దైవనామ స్మరణలో ఈ రోజును స్పెండ్ చేస్తే, మనం ఉపయోగిస్తే దైవనామస్మరణకి అంతా శుభమే జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఇది? మీ దగ్గరనే ఈ వీడియో ఉంచుకోకుండా మరొకరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంతవరకు కాకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా కండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీరు ఈరోజు ఉపవాసం ఉంటున్నారా లేదా అని తెలియచేస్తూ ఓం నమో నారాయణ అని కూడా మెసేజ్ చేయండి.